హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీరు వీకెండ్ బ్లాగ్ చూదురు కానీ ఫస్ట్ అయితే నేను హోల్ ఫుడ్స్ మార్కెట్కి వచ్చాను. వచ్చిన తర్వాత మా శామీ ఏమో పిజ్జా స్లైస్ అడిగింది. సో ఇక్కడ మనం హోల్ పిజ్జా కొనుక్కోవచ్చు, లేకపోతే సింగిల్ పిజ్జా కొనుక్కోవచ్చు. సో ఈసారి తను బఫెలో చికెన్ పిజ్జా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ది తీసుకుంది అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నచ్చింది. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, బ్రాక్లీ టాపింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాకు పైనాపిల్ ఉంటే చాలా ఇష్టం పిజ్జా మీద. మీకు ఎప్పుడైనా ఇష్టమా? పైనాపిల్ వేసుకుంటే ఇష్టమా? నాకు కామెంట్ చేయండి. బట్ నాకైతే ఇష్టం, మా శామీకి అయితే ఇష్టం ఉండదు. తనకి బఫెలో చికెన్ అలాంటిది ఇష్టం. బఫెలో చికెన్ నాకు ఇష్టమే, బట్ పైనాపిల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకైతే. సో అక్కడ పిజ్జా అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం, ఢిల్లీ మీట్ అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఇది. సో టర్కీది తీసుకుందామని చెప్పి, టర్కీ అంటే తెలుసు కదా, గిన్నె కూడా అంటారు కదా, అది పెద్ద చికెన్ అంతే, ఇంకేమీ కాదు. సో టర్కీది ఢిల్లీ మీట్ తీసుకుందామని. సో ఎప్పుడైనా ఇంట్లోనే ఏదైనా శాండ్విచ్ కానీ లేకపోతే దేనికైనా కూడా ఢిల్లీ మీట్ కావాలంటే నేను ఇక్కడికే వస్తాను. హోల్ ఫుడ్స్లో చాలా బాగుంటాయి, ఆ సెక్షన్ చాలా బాగుంటుంది. అదే కాదు, ఇక్కడ సాలెడ్స్, హెల్దీ సాలెడ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఏం కావాలంటే అవి, అంటే చికెన్ డెలి మీట్ కూడా ఉంటుంది. మనకి ఏది కావాలంటే అవి ఉంటాయి అనమాట. సో ఫైనల్గా నేను ఇది తీసుకున్నాను. డిపెండ్స్ ఆన్ ద వెయిట్ మనకి వాళ్ళు చార్జ్ చేస్తారు. నేను ఎక్కువ తీసుకోను, ఓన్లీ 2 డేస్కి సరిపడా తీసుకుంటాను. అంటే ఈ మీట్ని వాళ్ళు స్లోగా రోస్ట్ చేస్తారు, అందువల్ల శాండ్విచెస్కి చాలా బాగుంటుంది. అంటే మనకి లంచెస్కి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు అది $7 అయింది అంతే. సో ప్రైస్ అది కూడా రీజనబుల్ అనిపిస్తుంది. అండ్ 2 to 3 డేస్ హ్యాపీగా ఉంచుకొని మనం తినొచ్చు. శాండ్విచెస్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. మా శామీకి నేను కడుతూ ఉంటాను, అది అందుకు అది తీసుకుంటాను, మంచి హెల్దీ ప్రోటీన్. సో తర్వాత సీ ఫుడ్ సెక్షన్కి వచ్చాము. ఈరోజు నేను స్ట్రైప్డ్ సీ బ్యాస్ అంటారు కదా, అదేను స్పానిష్ మ్యాక్రల్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా వాళ్ళు వెయిట్ అది కూడా చెక్ చేసి వాళ్ళు చార్జ్ చేస్తారనమాట. బట్ ఈ మధ్య నేను హోల్ ఫుడ్స్లోనే ఫిష్ తీసుకుంటున్నాను. శామన్ అయితే కాస్కో, లేకపోతే ఇలా పెద్ద ఫిష్లు అయితే మాత్రం ఓన్లీ హోల్ ఫుడ్స్లోనే. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ అది కూడాను చాలా మంచిగా కట్ చేసి ఇస్తారు నీట్గాను. ఆ ప్రాసెస్ అది నాకు ఉండదు కదా ఇంట్లోనే, కట్ చేసుకోవడం అదంతా కూడా తలకాయ నొప్పి. వీళ్ళైతే కట్ చేసి ఇస్తారు. సో ఇక్కడికి వచ్చి మేము ఫిష్ అది కొంచెం ఎక్కువ తీసుకుంటాము. ఒక ఫిష్ అయితే ఇంటికి వెళ్ళగానే ఒకటి కుక్ చేసేస్తాను, అంటే పులుసు చేయడమో లేకపోతే ఫ్రై చేయడమో ఏదో ఒకటి డిన్నర్కి చేస్తూ ఉంటాను. తర్వాత మిగతాది ఇంకొక ఫిష్ ఉంటుంది కదా, పెద్ద ఫిష్ ఉంది కదా, అది ఆల్రెడీ వాళ్ళు ముక్కలు అది కట్ చేసేస్తారు కాబట్టి అది జిప్ లాక్స్లో పెట్టి మనం ఫ్రీజ్ చేసుకోవడమే. వెరీ ఈజీ ప్రాసెస్. ప్లస్ ఇంత నీట్గా ఎవరు చేస్తారు? నార్మల్గా అయితే నేను ఇలాంటి హోల్ ఫిష్లు లాటెలో కొనేదాన్ని. ఈ మధ్య నాకు లాటెలోని ఫిష్ అది అంత నచ్చట్లేదు, ఫిష్ టేస్ట్ అది అంతగా నచ్చట్లేదు అక్కడ. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా చేస్తున్నారు, తెస్తున్నారు. ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ హోల్ ఫుడ్స్లోనే అంతా ఆర్గానిక్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మ్యాంగోస్ కనిపించాయి. ఓకే, చాలా రోజులైంది మ్యాంగో ట్రై చేద్దామా అనుకొని. ఇక్కడ ఎల్లో కలర్వి చాలా బాగున్నాయి. సో ఒక ఫ్యూ తీసుకొని చూద్దాము, పుల్లగా ఉన్నాయా స్వీట్గా ఉన్నాయా అసలు ఎలాగ ఉన్నాయో అనుకొని. సో నేను తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను అనమాట. అదే కాదు, ఇక్కడ బనానాసు ఇంకా కివీస్ అవి కూడా చాలా బాగుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ ఈ మార్కెట్. ఇక్కడికి మేము ఎవ్రీ 2 వీక్స్ కలా వస్తూ ఉంటాము. సో పర్టికులర్ అన్నీ తీసుకుంటూ ఉంటాను. అంటే ఇక్కడ నేను ఫిష్, డెలి మీట్, ఇలాగ ఇంపార్టెంట్ ఫ్రూట్స్, నాకు నచ్చేవన్నీ ఇక్కడ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఎవ్రీ 2 వీక్స్ కలా వస్తూ ఉంటాను. హోల్ ఫుడ్స్ అయితే ఖచ్చితంగాను, ఫిష్ కోసం అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాను ఇక్కడికి. ఇక్కడ నాకు చాలా నచ్చేది. సో ఇక్కడ నేను మ్యాంగోస్ ఏం చేస్తున్నాను, సో మంచిగా స్మెల్ వచ్చేది తీసుకుందామని చెప్పి, స్పాట్స్ అవి ఉండకూడదు కదా, ఓన్లీ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. సో ఇది మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం, బాగుంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకోవచ్చు ఎక్కువ అనుకొని. తర్వాత కివీ తీసుకున్నాను. కివీ హెల్త్కి చాలా మంచిది, సేమ్ మ్యాంగో లాగే, మెయిన్ గట్ హెల్త్కి చాలా మంచిది. ఇంక్లూడ్ చేయండి మీ డైట్లోని, ఓకేనా. సో తర్వాత నట్స్ తీసుకోవడానికి వచ్చాను. ఈసారి డ్రై రోస్టెడ్ మ్యాకడమియా నట్స్ తీసుకున్నాను. ఇది చాలా మంచిది, సేమ్ లైక్ వాల్నట్స్. సో అందుకని చెప్పి ఇది తీసుకుని, ఇది కొంచెం వాల్నట్స్ డిఫరెంట్ టేస్ట్, ఈ నట్స్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏదైనా నట్స్ తోటి లడ్డు చేస్తే ఇది వేస్తే చాలా మంచిది, మంచి ప్రోటీన్ వస్తుంది, అందుకే తీసుకున్నాను. తర్వాత జ్యూసింగ్ కోసం నేను ఆరెంజెస్ తీసుకుందామని వచ్చాను. ఇదంతా కూడా ఆర్గానిక్ సెక్షన్ కదా, సో నేవల్ ఆరెంజెస్ తీసుకుందాము. అంటే జ్యూసింగ్కి పనికొస్తుంది, నేను నార్మల్గా తినడానికి కూడా పనికొస్తుంది కదా, ఇలాగ వెడ్జెస్లా చేసుకొని, అందుకని తీసుకున్నాను. తర్వాత ఇటు సైడ్ వస్తే నాకు పీచెస్ కనిపించాయి. పీచెస్ తిని ఎన్ని రోజులైందో, చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యన అది కాదు కదా, సీజన్ కాదు కదా, సో అందుకని ఇక్కడ పెట్టారు, సర్లే అనుకొని 4 పీచెస్ తీసుకున్నాను అనమాట. తర్వాత చికెన్,
యంగ్ చికెను. ఇక్కడ చికెన్ చాలా బావుంటది. వెరీ టేస్టీ. ఇక్కడ నాకు వాల్‌మార్ట్‌లోనే నచ్చుతది. జాయింట్‌లో కూడా బావుంటది. బట్ ఫస్ట్ హోల్ ఫుడ్సే చాలా బావుంటది. యంగ్ చికెన్ అంటే చిన్ని చికెన్స్ ఇవి. సో, ఒక చికెన్ తీసుకుంటే మనం హ్యాపీగా కుక్ అది చేసుకోవచ్చు కదా! మ్యారినేట్ చేసుకోవచ్చు. బిర్యానీకి దేనికైనా పనికొస్తది. సో, అందుకని చెప్పి ఒక చిన్న చికెన్ తీసుకున్నాం. పెద్ద చికెన్ అయితే మరీ మాకు వేస్ట్ అయ్యిద్ది. అందుకని ముగ్గురమే కాబట్టి స్మాల్ చికెనే ఎప్పుడు తీసుకుంటాము. తీసుకొని వండుకుంటాము. సో, తర్వాత పాస్తా ఈ మధ్యన ఇక్కడే కొంటున్నాను. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే హైలీ రికమెండ్ సెక్షన్. మెయిన్ పిల్లలకి పాస్తా ఇష్టం కదా! నార్మల్ మైదా పిండితో పాస్తా పెట్టొద్దు. ఇక్కడైతే బ్రౌన్ రైస్‌తో చేసిన పాస్తాలు, హోల్ వీట్ పాస్తాలు అవన్నీ ఉన్నాయి. అది చాలా మంచిది. ఇక్కడే కొంటున్నాను. తర్వాత నేను హెల్తీ పాప్‌కార్న్ తీసుకున్నాను. సో, అయిపోయిన తర్వాత బాత్ అండ్ బాడీ వర్క్స్‌కి వచ్చాము. బాత్ అండ్ బాడీ వర్క్స్‌కి వచ్చి నేను బ్లాక్ ఫ్రైడే అప్పుడు వచ్చాను. మళ్ళీ ఇదే రావడం. సో, నా షవర్ జెల్స్ అయిపోయాయని చెప్పేసి వచ్చాను. వచ్చేసరికి ఆళ్ళకి అక్కడేమో డిస్నీ ప్రిన్సెస్ థీమ్ అవుతుంది. లాస్ట్ టైమ్ ఏమో ఎమిలీ ఇన్ ప్యారిస్‌ది అవుతుంది గదా! ఇప్పుడు డిస్నీ ప్రిన్సెస్. పెడుతున్నారు. డిఫరెంట్ థీమ్స్ ఉంటున్నాయి. సో, నేనైతే చూస్తున్నాను సిండ్రెల్లా, ఇంకా మోవానా, ఏరియల్ అవన్నీ ఉంటాయి ప్రిన్సెస్‌లు. డిస్నీ ప్రిన్సెస్ అంటే మీకు ఇష్టమేనా? మాకైతే చాలా ఇష్టం. సో, నేను మా సామి ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసాము. ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చాలా ఉన్నాయి. నాకెక్కువ నచ్చింది ఏరియల్‌దోటి ఇంకొకటి ఏంటే జాస్మిన్ అనుకుంటా. బట్ ఫస్ట్ అయితే ఎక్కువగా నచ్చింది ఏరియల్‌ది. చాలా బావున్నది. బట్ అన్ని ప్రిన్సెస్‌ది నేను షవర్ జెల్స్ అయితే తీసుకున్నాను. బట్ స్ప్రే అయితే ఏరియల్‌ది తీసుకున్నాను. ఈ బ్లూ కలర్‌ది జాస్మినే అనుకుంటా. జాస్మిన్‌ది అయితే ఖచ్చితంగా తీసుకున్నాను. అండ్ మోవానా కూడా తీసుకున్నాను. ఏరియల్‌ది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్‌గా ఉంది. ఇది చాలా బావున్నదనమాట. చాలా బ్రాండెడ్‌గా ఉంది. పెర్ఫ్యూమ్ అయితే చాలా బావుంది. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. తర్వాత ఏమో ఇక్కడ బాత్ అండ్ బాడీ వర్క్స్‌లోని బై 3 గెట్ 3 ఫ్రీ ఉంటది గదా! సో, నేనేంటంటే అన్ని ప్రిన్సెస్‌వి కూడా తీసుకున్నాను షవర్ జెల్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం తీసుకున్నాను. సిండ్రెల్లా, మోవానా, ఇంకా టియానా అలా ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా ట్రై చేద్దాం. ఒకవేళ నచ్చితే వేరే దగ్గర మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు కదా! అని చెప్పి తీసుకున్నాను. ఈ బాత్ అండ్ బాడీ వర్క్స్‌కి రావడం నేను ఫస్ట్ టైము. ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఇది మాల్‌లో ఉంటది. సో, అయిపోయిన తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత కార్ వాష్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ నాకు వీకెండ్. సో, కార్ వాష్‌కి వచ్చేసామనమాట. నీట్‌గా కార్ అది కూడా క్లీనింగ్, ఎందుకంటే మరి ఎవ్రీ మంత్ మనీ పే చేస్తాం, వేస్ట్ అయ్యిద్ది కదా! సో, అందుకని వస్తాము. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వచ్చి ఇలాగ కార్ అది క్లీనింగ్ అది అయిపోతది. బయట అండ్ లోపల 2 చేపించుకొని ఇంటికి వెళ్తామనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వీకెండ్. ఇంపార్టెంట్ డ్యూటీ లాగా ఇది చేపించుకుంటాం. అది కార్ పాడైపోతది. మెయిన్ వింటర్‌లోని ఆకులు, స్నో అన్ని డస్ట్ అన్నీ పడతాయి. చిరాకుగా అవుద్ది కదా! అందుకే ఇది క్లీన్ చేపించుకుంటే నీట్‌గా ఉంటది. అందుకనే వస్తూ ఉంటాం. సో, మొత్తం మీద కార్ వాష్ అయితే అయిపోయింది. నీట్‌గా చేసేసారు. నీట్‌గా ఆటోమేటిక్ కార్ వాష్ కదా! మంచిగా అయిపోతది. ఇక్కడ డ్రైయింగ్ కూడా అయిపోతది. అయిన తర్వాత మేమిప్పుడు అక్కడికెళ్తే వాళ్ళేంటంటే లోపలంతా కూడా క్లీన్ చేసేస్తారు నీట్‌గాను. అంతా ఇంక్లూడెడ్. మనీకి అంతా ఇంక్లూడెడ్. సో, మీరు కూడా కార్‌ని ఇలాగా చేపించుకుంటూ ఉండండి. బెటర్. మంచిగా ఉంటది కారు పాడవకుండాను. సో, తర్వాత మేము ఒక మంచి రెస్టారెంట్‌కొచ్చాము. దీని పేరు బెంగుళూరు కెఫే అని చెప్పేసి. చాలా బావుంది అసలు యాక్చువల్‌గాను. సేమ్ నాకు ఇండియన్ రెస్టారెంట్‌కొచ్చినట్టు అనిపించింది. అంటే ఇండియా రెస్టారెంట్ ఉంటది గదా! ఆ ఫీల్ వచ్చింది. లోపలికి రాగానే ఆ స్మెల్ అయితే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇండియన్ రెస్టారెంటే. అంటే ఇప్పుడు సాయిరామ్ పార్లర్ అలా ఉంటాయి కదా ఇండియాలో, సేమ్ అలాగే ఉంది అనమాట. చాలా నచ్చింది. ప్రైసెస్ కూడా వెరీ అఫోర్డబుల్. ఇది ఎలా మిస్ అయిపోయామా అబ్బా అనుకున్నాం అనమాట. అంటే కొత్తగా పెట్టినట్టున్నారు. చాలా బావున్నది. మంచిగా కుక్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయి. అఫోర్డబుల్‌గా ఉన్నాయి. మేమైతే ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. మా ఆర్డర్ ఇది మైసూర్ మసాలా దోస, ఘీ పొడి ఇడ్లీ, చీజ్ మసాలా దోస అవన్నీ అయ్యాయి. మీరు చూసారంటే చూడండి, ప్రైసెస్ అన్నీ అఫోర్డబుల్ కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. ఇదైతే వెరీ అఫోర్డబుల్ అనిపించింది. ఇదంతా కూడాను ఓన్లీ దోసలు, ఇడ్లీలు అంటే చాట్స్ అవి అనమాట. అంటే కర్రీసు, బిర్యానీస్ అవేమీ ఉండవు. కంప్లీట్ వెజిటేరియన్ రెస్టారెంట్. అండ్ దోసలు అవే ఉంటాయి. ఇడ్లీలు అలాంటివే ఉంటాయి అనమాట. అండ్ వీకెండ్ స్పెషల్స్ కూడా వాళ్ళు పెడుతున్నారు. నాకు చాలా నచ్చింది అది. పానీపూరి కూడా చాలా బాగున్నది. మా సామి ఏమో చీజీ మసాలా దోస ఆర్డర్ ఇచ్చుకున్నది. చీజ్ ఉంటుంది మసాలా దోసలో అది.
నేనేమో కారం మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాను. యాక్చువల్లీ కారం మసాలా దోశ నేను ఫస్ట్ టైం తింటున్నాను. కారం మసాలా దోశ నేను ఎప్పుడు తినలేదు. ఎప్పుడు కూడాను మసాలా దోశ, ఆనియన్ మసాలా దోశ ఇలాంటివి ఆర్డర్ ఇవ్వడమే. ఇలాగ స్పైసీగా చట్నీ లాగా ఉంది లోపల, చాలా బాగుంది. కొంచెం స్పైస్ అనిపించింది, బట్ ఇట్స్ టూ గుడ్. మంచిది, ట్రై చేశాను అనిపించింది అనమాట. ఇప్పుడు నాకు ఇది కొత్త ఫేవరెట్ దోసాస్లోని. హ్యాపీగా నేను ఇది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. చాలా బాగుంది. మసాలా లోపల కారం దోశ అది కూడాను. ఇంట్లో ఎప్పుడైనా నేను ట్రై చేయాలి అబ్బా అనిపించింది. ఆ చట్నీ అది రాసి దాని మీద మసాలా అది వేశారు. వెరీ నైస్, చాలా బాగుంది. మంచి స్పైస్ కిక్ వస్తుంది తింటున్నప్పుడు, చాలా బాగుంది. చట్నీస్ అవి కూడా బాగున్నాయి. తర్వాత గీ కారం ఇడ్లీ అంటారు కదా, అది ఆర్డర్ ఇచ్చాము. చిన్ని ఇడ్లీలు పిల్లలకైతే చాలా నచ్చింది. అది కూడా ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ఇలాంటి ఫుడ్ నాకు కామెంట్ చేయండి. తర్వాత ఏమో నేను ఫిల్టర్ కాఫీ ఎప్పుడు తాగినా కూడా నాకు తెలియదు లాస్ట్ టైం. సో అది కూడా ఆర్డర్ ఇచ్చాము, ట్రై చేద్దామని చెప్పి. తర్వాత సాంబార్ ఇడ్లీ, మినీ ఇడ్లీస్ లాగే ఉంటాయి, అందులో సాంబార్ వేసి ఇచ్చారు. సో ఇక్కడ నేను ఫిల్టర్ కాఫీ ఆర్డర్ ఇచ్చాను కదా, ట్రై చేస్తున్నాను. ఫస్ట్ తాగాను, చాలా బాగుంది. బట్ షుగర్ వాళ్ళు యాడ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ నేను షుగర్ ప్యాకెట్స్ తెచ్చి ఆర్డర్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, నేను సఫోరాకి వెళ్ళాను. అక్కడ ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. చాలా ఎక్సైటింగ్ స్టఫ్ తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. దానికి కాదు, ఇంకొకటి కెనరాస్ కాటన్ చెప్పేసి చాలా బాగుంటుంది. జ్యువెలరీ చాలా బాగుంటుంది, అంటే చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మన బర్త్ స్టోన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా వాళ్ళు జ్యువెలరీ అది అమ్ముతారు అనమాట. సో దీనికి ఒక చైన్ కొంటే ఇంకో చైన్ 50% ఆఫ్ కింద పెట్టారు అనమాట. నాకు అది చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇది కూడా మీకు నేను చూపిస్తాను. నేను కొనుక్కున్నాను. నేను కొనుక్కోవడం వల్ల మా శామీకి కూడా 50% ఆఫ్, అంటే ఒకరు కొనుక్కుంటే ఇంకొకరికి కదా, అందుకనే తీసుకున్నాను. సో ఫస్ట్ సఫోరాలో ఏం కొన్నానో మీకు నేను చూపిస్తాను, ఓకేనా. సో ఇది నా ఫేవరెట్ డియోడ్రెంట్. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. న్యాచురల్ది ఇది, సాల్ట్ అండ్ స్టోన్ అని చెప్పేసి మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఇలా ఉంటుంది. ఒకసారి మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మా శామీకి నచ్చింది నెరోలి అని ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, నెరోలి అండ్ బాసిలిక్ అని ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది తీసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. 24 hours ఉంటుంది స్మెల్, చాలా బాగుంటుంది. సో పిల్లలకి ఎప్పుడైనా న్యాచురల్ది అయితే బెటర్ కదా. సో ఇలా ఉంటుంది. నేను చాలా రీసెర్చ్ చేసి ఇది ఇచ్చాను తనకి. నాకు నార్మల్గా ఇస్తే ఇష్టం ఉండదు, పిల్లలకి కదా. సో అవునండి, ట్విస్ట్ అయిపోయింది. ఓకే, ఇలా ఉంటుంది లోపల. ఎలా ఉంటుంది అంటే స్మెల్, బేసిల్ స్మెల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది బేసిల్ అని, నెరోలి అండ్ బేసిల్ అని ఉంటుంది చూడండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ డియోడ్రెంట్ అయితే చాలా బాగుంటుంది, అఫోర్డబుల్ ప్రైసే. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. సో నెక్స్ట్, హెయిర్కి వింటర్లో ఎక్కువ ఫిజ్ వచ్చేస్తుంది కదా. సో నేను చాలా ట్రై చేశాను. నాకు రెండు నచ్చుతాయి అనమాట. ఇదేమో ఓయే అని చెప్పేసి హెయిర్ ఆయిల్ అని ఉంటుంది. ఇది 1 drop రాసుకుంటే చాలు అనమాట, మనకి ఫిజ్ అది పోతుంది అనమాట. ఇది ఒక ఫేవరెట్. ఇంకొకటి ఏంటంటే, ఇది వాళ్ళు సజెస్ట్ చేశారు, అమికా అని చెప్పేసి. ఇది చాలా బాగుంటుందంట. ఈవెన్ మనం హీట్ ప్రొటెక్టెంట్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇది అప్లై చేశాను రాగానే, పర్లేదు, బాగానే ఉంది. స్మెల్ అది బాగుంది. బట్ నేను ఒక 1 month వాడితే నాకు ఐడియా వస్తుంది ఫిజ్ అది ఎలాగుందో ఏంటో. బట్ వింటర్లో అయితే కంపల్సరీగా మనకి ఫిజ్ కంట్రోల్ అయితే ఉండాలి. సో ఇది తీసుకున్నాను. సో ఇది ఇంకొకటి కూడా తీసుకున్నాను యాక్చువల్లీ. ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఓయే అని చెప్పి హెయిర్ ఆయిల్స్. నాకొట్టి మా శామీ కోట్ తీసుకుంది, కర్లీ హెయిర్ కదా, తనకు కూడా కావాలని చెప్పేసి ఈ 2 తీసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ వింటర్లో మటుగా. అండ్ ఇది కూడా హెయిర్ స్ప్రే అమికాది. సో నెక్స్ట్ ఇది మా శామీ కోసం తీసుకున్నాను అనమాట. తనది కర్లీ హెయిర్ కదా, సో ఆ కర్లీ న్యాచురల్ కర్ల్స్ రావాలంటే ఏంటంటే ఇది బాగుంటుంది. ఇది కూడా ఓయే కర్ల్ క్రీమ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది, అందుకే ఇది తీసుకున్నాను. సో నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్స్. నా ఫేవరెట్ టచ్ ల్యాండ్. ఇదేమో యాప్లిషియస్, చాలా రోజులు వస్తుంది ఇది. నెక్స్ట్ ఏమో లావెండర్, నెక్స్ట్ ఏమో బెర్రీ బ్లిస్. ఈ 3 తీసుకున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నేను నా బ్యాగ్లో, మా శామీ బ్యాగ్లో అని, మా హస్బెండ్ కార్లో ఉంచుకోవచ్చు కదా, అందుకు తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో హనీ ఇన్ఫ్యూజ్డ్ లిప్ ఆయిల్ తీసుకున్నాను. ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. ఐ థింక్ గీసు అంటారు అనుకుంటే, చాలా బాగుంటుంది ఇది. నా దగ్గర ఆల్రెడీ ఉంది.
నా దగ్గర స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్నది, హనీ ఫ్లేవర్ కూడా ఉంది. బట్ మా శామీకి లేదని తనకి తీసుకున్నాను. చాలా బాగుంటుంది యాక్చువల్గా, ట్రై చేయండి. చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుందో. చూడండి ఎలా ఉన్నారు. వెరీ వెరీ న్యాచురల్ కలర్, చాలా బాగుంటుంది. లిప్స్కి నైస్గా గ్లోయింగ్ వస్తుంది, ఇలా వస్తుంది. వెరీ ప్రిటీ కదా కలర్. సో ఇది తన కోసం కొన్నాను, అంటే లిప్స్ హైడ్రేట్ అవుతాయి అందుకే తీసుకున్నాను తనకి ఇది. ఓకే, ఇక్కడ పెడదామా. సో నెక్స్ట్ నేను లిప్ బామ్, ఇది నా ఫేవరెట్ లిప్ బామ్. నేను చాలాసార్లు చెప్పాను మన ఛానల్లోని, లీనియస్ది లిప్ బామ్ అనమాట. చాలా ఇష్టం నాకు ఇది. ఈసారి నేను బెర్రీ తీసుకున్నాను, బెర్రీ అని ఉంది. మీకు ఒకసారి లోపల చూపిస్తాను అనండి. ఇలా ఉంటుంది లోపల. ఒకసారి ఈ కలర్లో వస్తుంది, మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది. నా మోస్ట్ ఫేవరెట్ 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 లిప్ బామ్ అంటే ఇదే. చాలా మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది అనమాట. జస్ట్ పెట్టేసుకుందాం, వచ్చేసింది కదా. వావ్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. నాకు ఇది చాలా ఇష్టం. లీనియస్ లిప్ బామ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది హైలీ హైలీ రికమెండ్. నాకు బెర్రీ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ అన్నీ ఇష్టమే. సో ఈసారి నేను బెర్రీ తీసుకున్నా. అలాగే లీనియస్లోనే ఇప్పుడు ఇది కొత్తగా వస్తుంది, ఇది టింటెడ్ లిప్ సీరం అంట. ఇది తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇది వాడలేదు, బట్ నాకు లిప్ బామ్ చాలా ఇష్టం కదా ఈ బ్రాండ్ది, అందుకే లిప్ సీరం కూడా తీసుకున్నాను. ఉప్సీ డైసీ. సో ఇది చాక్లెట్ ఫ్రాస్టింగ్. సో మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా వస్తుంది. ఓకే, అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను అనండి. సో ఇలా ఉంటుంది లిప్ సీరం. సో హైడ్రేట్ అవుతుంది లిప్స్, అంటే ఎక్కువగా చల్లగా ఉండేటప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. సో ఇది క్యాంట్ వెయిట్ టు ట్రై. ఇది ఆల్రెడీ నాకు లిప్ బామ్ ఇష్టం కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఈ లిప్ సీరం కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది కూడా లీనియన్సే. సో నెక్స్ట్ ఓకే, డియోర్ తీసుకున్నాను. డియోర్ ఎడిక్ట్ లిప్ గ్లో తీసుకున్నాను. 077 ఏంటది, 077 క్యాండీ అని ఉంటుంది. ఈ కలర్ అయితే నాకు చాలా చాలా ఇష్టం, లిప్ గ్లోది అనమాట. ఎందుకంటే కలర్ చూపిస్తాను చూడండి. ఏ స్కిన్ టోన్కైనా చాలా బాగుంటుంది. ఓకేనా, ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, వెరీ న్యాచురల్. మనకి లిప్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కలర్. నా మోస్ట్ ఫేవరెట్. ఇప్పుడున్నది నాకు అయిపోయింది, పింక్ కలర్ ఉండేది, బట్ ఈసారి క్యాండీ కలర్ తీసుకున్నాను. బట్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి రాసుకుంటే చాలా, లిప్స్టిక్ ఏం అక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇది మోస్ట్ ఫేవరెట్. ఇది మీకు వీటిలో దేనికైనా ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. మోస్ట్ ఫేవరెట్ లిప్ డియోర్ ఎడిక్ట్. సో ఈసారి అయితే ఈ బ్రాండ్ కొత్తది ట్రై చేశాను, చాలా బాగున్నది. అసలుకి మీకు చూపిస్తాను, ఎందుకు నచ్చిందో మీకు చెప్తాను. ఇది వెస్ట్ మ్యాన్ అట్లియర్ అని చెప్పేసి, ఈ బ్రాండ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. కలర్ ఏమో మింక్స్ అని ఉంది, MINX మింక్స్. ఓకే, సో మీకు చెప్తాను ఎందుకు నాకు అంత నచ్చిందో. సో ఇలా ఉంటుంది. సో ఇలాగే ఉంది. ఇందులో ఏముందిలే అనుకుంటారు కదా, చూడండి. బట్ ఓపెన్, ఇక్కడ చూడండి మీకు మిర్రర్ ఉంది. నేను కనిపిస్తున్నాను చూడండి మిర్రర్లోని. హౌ నైస్ కదా, ఎంత బాగుంది కదా. సో మనం హ్యాపీగా ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. మిర్రర్ ఉండదు కాబట్టి దీంట్లో చూసుకుంటూ మనం పెట్టేసుకోవచ్చు. అండ్ లిప్స్టిక్ చూడండి ఎంత బాగుందో. వ్యాలంటైన్స్ డే లిప్స్టిక్ లాగా ఉంది. ఫుల్గా హార్ట్స్ వచ్చాయి. ఇంత ప్రిటీ లిప్స్టిక్ నేను ఎప్పుడూ చూడలేదు. స్మాల్ స్మాల్ హార్ట్స్ వచ్చాయి. వావ్, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి అక్కడ సెఫోరాలోని. సో తీసేసుకున్నాను, చాలా బాగుంది అది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ మనకి ఇయర్స్ 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 వస్తుంది. బట్ చాలా బాగుంది, హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. అండ్ మ్యాగ్నెట్ చూడండి, బాగుంది కదా. ద మోస్ట్ ఫేవరెట్, చాలా నచ్చింది నాకు ఇది. కలర్ ఏమో మింక్స్ తీసుకున్నాను. మీకు అంటే మీరు తీసుకోండి, ఏ స్కిన్ కలర్ కైనా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్
సమ్మర్ ఫ్రైడేస్ బ్రాండ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. దీనికి లిప్ బామ్ చాలా బాగుంటుందని విన్నాను. సో లెట్స్ ట్రై ఇట్ అనుకుని లిప్ బటర్ బామ్ అని ఉంది చూడండి. సో ఇది తీసుకున్నాను. ఓకే, లెట్స్ ట్రై ఇట్ అని చెప్పి ఇదేమో పింక్ షుగర్ అంట. సో అని చెప్పేసి సరే ట్రై చేద్దాంలే అనుకుని తీసుకున్నాను. నాకు డియోర్ ఈ లేనియజ్ ఎలా ఇష్టమో సో లెట్స్ సీ అని చెప్పేసి తీసుకున్నాను. దీనికైతే మంచి రివ్యూస్ ఉన్నాయి. ఓ ప్యాకింగ్ చాలా బాగుంది అండ్ కలర్ కొంచెం మీకు తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఓకే, ఇలా వెరీ న్యాచురల్ కలర్. చాలా కలర్స్ ఉన్నాయి బట్ ఫస్ట్ నాకు న్యాచురల్ కలర్ ట్రై చేయాలనిపించి ఇది తీసుకున్నాను. మీకు కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వాడుతున్నట్టయితే కూడా నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నదో, సరేనా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గ్లోసియర్ హ్యాండ్ క్రీమ్ తీసుకున్నాను. సో కట్ చేద్దామా. నేను ఎప్పుడు హ్యాండ్ క్రీమ్ లొస్టానే వాడతాను, మీకు తెలిసిందే. బట్ గ్లోసియర్ది ఎప్పుడు వాడలేదు హ్యాండ్ క్రీమ్. సరే కొత్తది ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. ప్యాకింగ్ అదిరింది చూడండి. ఇక్కడ హ్యాండ్ క్రీమ్ అని ఉంది, అది కనిపిస్తుందా? చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. వావ్. సో ఇది ఎలా ఓపెన్ చేద్దామా, ఓపెన్ చేసేద్దామా. సో ఇక్కడ ఉంది కదా ఇది. జస్ట్ ఇలా అంటే వచ్చేసింది. సో ఇక్కడ హ్యాండ్ క్రీమ్ అనుకుంటా. ఓకే, లెట్స్ సీ ఇట్. కన్సిస్టెన్సీ వెరీ థిక్గా ఉంది, డిఫరెంట్. బట్ ప్యాకింగ్ అదిరింది, నువ్వు వాడితే తెలుస్తుంది. లెట్స్ సీ ఇట్. ఇలా హ్యాండ్స్కి రాసుకుంటే మనకి హ్యాండ్స్ ఎప్పుడు మాయిశ్చరైజ్ ఉంటుంది. వావ్. ఓకే ఫ్రెండ్స్, స్మెల్ అయితే చాలా బాగుంది హ్యాండ్ క్రీమ్ది. వావ్, చాలా బాగుంది. బట్ ఒక 1 month వాడితే మనకి ఎలాగుందో తెలుస్తుంది. యా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను క్యాండ్రా స్కాట్ లోన్ తీసుకున్నాను కదా, అది నేను చూపిస్తాను. సో ఇదేంటంటే ఒక చైన్ కొంటే ఇంకొకటి 50% ఆఫ్. చెప్పాను కదా, చాలా బాగుంది డీల్. సో ఇలా ఇచ్చారు బ్యాగ్. సో లోపల ఏముందో చూపిస్తాను మీకు నేను. సో ఇలా ఇచ్చారు జ్యువెలరీ, చాలా బాగున్నాయి. చిన్న చిన్న పాకెట్స్లో ఉన్నాయి చూడండి. ఇలా ఉంటుంది, మీకు చూపిస్తాను ఏముందో లోపల. ఇది ఫ్యాషన్ జ్యువెలరీ అంటారు కదా, అదే. బట్ చాలా బాగుంది. ఓకే, ఇది నాది బ్లూ కలర్. మనం జీన్స్ మీద వాటి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది. ఇది నాది అండ్ మా శామీ చూపిస్తాను అండి. ఇద్దరం ఒకేలాంటివి తీసుకున్నాం బట్ డిఫరెంట్ కలర్స్. తనకి పర్పుల్ ఇష్టం, సో తను పర్పుల్ తీసుకుంది. సో ఇలా ఉంటాయి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఏమైనా ప్రైస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో ఒకటి కొంటే ఒకటి 50% ఆఫ్ అవుతుంది. మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఇది మాల్లో ఉంటుంది ఈ షాపు, చాలా బాగుంటుంది. ఇది చాలా ఫేమస్ షాప్ ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చుతుంది. ఫ్యాషన్ జ్యువెలరీ కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నాకెందుకు అఫోర్డబుల్గా వచ్చింది అనిపించింది. సో మీకు ఈ బ్రాండ్ తెలిస్తే, ఇది యాక్చువల్లీ టార్గెట్లో కూడా ఉంటుంది బట్ ఇది ఎక్స్క్లూజివ్ షాప్ మాల్లో ఉన్నది. సో నాకు అందుకు నచ్చింది అనమాట. సో చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో. ఓకేనా. అండ్ నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. సో ఇందులోనే మేము హ్యాపీగా ఉంచేసుకోవచ్చు కదా, అందుకు చాలా బాగుంది. ఇంకా మిగతా ఏమైనా కావాలంటే ఏదైనా జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బ్యాగ్స్ లాగా బాగున్నది అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దామా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులోని వీటికి సఫోరాలోని చాలా చూపించాను కదా, వాటికి కానీ వీటికి కానీ ప్రైసెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను చెప్తాను. ఓకేనా. రేపు కలుద్దాం ఫ్రెండ్స్.